హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆరవి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీకు ఎక్కడైనా పెయిన్స్ ఉంటే హ్యాండ్స్ ఆడ పెట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా అరచేతులు నిండి చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇవాళంతా ఫుల్ వైబ్రేట్ సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఐకి మాత్రం థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఎప్పుడు మీరు వాయిస్ విని తక్షణమే ఫస్ట్ అదే యాక్టివేట్ అయిపోతుంది సార్. నాకు మీ వాయిస్ వింటనే ఫస్ట్ యాక్టివేట్ అయ్యే థర్డ్ అయ్యే సార్. నాకైతే నాకు చాలా Very good. హ్యాపీగా అనిపిస్తుంది సార్. తర్వాత ఓంకారంలో కూడా అంతే సార్. చాలా పీస్ఫుల్ మైండ్ సెట్. అసలు ఏ థాట్ నిన్న అంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా థాట్స్ ఏది నాకు గుర్తు రాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీకు అది థాట్ Thank you. రాకున్నట్టు నాకు చేసినందుకు. అసలు Thank you. పొజిషన్ లోనే లేను సార్. ఈరోజు అంతా ఫుల్ డే. నాకైతే ఈరోజు చాలా హ్యాపీనెస్ గా ఉంది సార్. ఓంకారం చెప్పేటప్పుడు మాత్రం నాకైతే ఇంకా అలా గూస్ వస్తా ఉన్నాయి సార్. ఓంకారంలో వింటూ ఉంటే అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ యాన్సిస్టర్స్ దగ్గరకు వచ్చే లోపల నాకు ఈరోజు నాన్న ఈరోజు నిన్న తిరుపతికి వెళ్ళారు సార్. అక్కడ నుంచి నాకు వీడియో కాల్ చేసి చూపించినట్టు నాకు విజన్ వచ్చింది సార్. Very నాకు good. చాలా హ్యాపీగా అనిపించింది సార్. వైకుంఠ ఏకాదశికి వెళ్ళారు. నిన్న మధ్యాహ్నం వెళ్ళారు ట్రైన్కి. Okay. నాకు అక్కడ నుంచి దర్శనం ఇచ్చినట్టు నాకు విజన్ వచ్చింది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ అన్నాను. తర్వాత నాకు మనీ కౌంటింగ్ లో ఎక్కడో సార్ రోడ్ పైన డబ్బులు పడ్డాయి. 200 రూపీస్ నోటు, 500 రూపీస్ నోటు విజన్ కనిపిస్తుంది కంటికి. అలాగా ఎందుకు కనిపిస్తుంది తెలియదు వస్తాయండి. సార్. అంటికి మాత్రం చాలా కనిపిస్తుంది సార్. కౌంటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అది పడిన వెంటనే కళ్ళు అక్కడికే వెళుతున్నాయి. ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి? నేను మీరు కౌంటింగ్ అన్నప్పుడు స్మైల్ ఉన్నప్పుడు నాకు అది కనిపిస్తుంది. తర్వాత మనీ కూడా అలా కౌంట్ చేసి టాప్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. నేను కౌంటింగ్ చేయలేదు సార్ చాలా ఈరోజు. తర్వాత హగ్ చేసేసుకున్నాను. నిజంగా నిన్నటి నుంచి మనీ ఎందుకో హగ్ చేసుకోవాలనిపిస్తుంది సార్. చాలా హ్యాపీగా ఉంటుంది అది హగ్ చేసుకోవటం వల్ల. చాలా మీరు ఈరోజు కూడా దానికి లవ్ యూ చెప్పినప్పుడు కూడా చాలా సూపర్గా అనిపించింది సార్ నాకు. నిన్నటికి ఈరోజుకి ఇంకా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా విజన్ అంటూ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ 10% గురువు గారికి ఇవ్వాల్సిందే సార్. అది మాత్రం మర్చిపోకూడదని లైఫ్ లో డిసైడ్ అయిపోయింది సార్. Very good. Excellent. థ్యాంక్ యూ సార్. అది మాకి హ్యాబిట్ చేసినందుకు, మంచి అలవాటు మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఆ తర్వాత ఈరోజు షాపింగ్ అంటే ఏం చేయలేదు సార్. అంతా తెచ్చి బీరువాలో సర్దుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజన్ బీరువా ఏదైతే ఉందో ఫస్ట్ అలా ఫుల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదొచ్చినా ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత దాన్ని బీరువాలో దాచుకోవడం అలవాటు చేసుకున్నాను సార్ ఇప్పుడు ఈ మధ్యన. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత దాన్ని ఏం చేయాలో అని ఆలోచన చేయట్లేదు సార్. మన విజన్ ఉంది కదా సార్, నేను చెప్పాను కదా, దానికి సెట్ చేసుకుంటున్నాను సార్ మొత్తం. నాది Very ఏదైతే good. 1 year గోల్ ఉందో దానికి సెట్ చేసుకుంటున్నాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 year గోల్ పెట్టుకోవడం కూడా ఇలా కూడా ఉంటుందా లైఫ్ అనేది మాకు అసలు తెలియదు సార్. అదైతే 1 year గోల్ ఇలాగ ఉంటుందనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాకు తెలియదు సార్. ఏదో 1 year వస్తుంది వెళ్తుంది, మేము కష్టపడుతున్నాం, మేము చేసుకుంటున్నాం, మేము తింటున్నాం, మా కోసం అనేది ఏది అనేది లేదు సార్. మీరు చెప్పిన తర్వాత మీతో ఫాలో అయిన తర్వాత కూడా మాకు ఇవన్నీ తెలిసొస్తుంది. ఇంతగా మాట్లాడడానికి కారణం మీరే. Very good. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఈ రీల్కి మనలో చేంజ్ రావాలండి. ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా. సంవత్సరాలు గడిచిపోయింది, మనం గడిచిపోయింది కదా.
అవునా? ఇలా చెప్పేవాళ్ళు లేరు కదా సార్ మాకు. అంతే కదా! నేను వచ్చాను పెద్దలు కదా చెప్పండి. ఏది పెద్దలు ఎప్పుడు మన ముందు ఏం పాటిస్తారో వాళ్ళ వెనక మనం ఫాలో అవ్వడం మాత్రం మనకు తెలుసు. అంతేగాని ఇలాగుంటుందని మాకు తెలీదు కదా! ఇప్పుడు మీకు టైం అదే. వచ్చిందండి, ఫాలో అయిపోండి, సక్సెస్ అయిపోండి. ఓకే ఓకేనా? సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కోడివేనమ్మ గారు. ఓంకారం బాగుంది. ఫర్గివ్నెస్ బాగుంది. నాన్న మా అల్లుడు ఆ పిల్లలు అందరిని కూర్చోబెట్టుకొని సారీలు చెప్పుకున్నాము. తర్వాత దేవతల్ని ఆహ్వానించినప్పుడు తెల్లటి కాంతి ఒకటి వచ్చిందండి, బాగా వెరీ గుడ్ కాంతిగా. అండి. డివైన్ వైట్ లైట్ అండి అది. వైట్, ఫుల్ వైట్ అన్నమాట. చాలా సేపు అది బాగుంది. మనీ కౌంటింగ్ అప్పుడు కౌంటింగ్ చేశాను, దగ్గర పెట్టుకున్నాను. ఇక ఖర్చు పెట్టానని మీరు చెప్పినప్పుడు ఇక మళ్ళీ తెలియలేదు నాకు, ఎక్కడ చివరిలో మెలకు వచ్చింది. అప్పుడు గబగబా మీకు ముందు మీకు డబ్బులు పంపించేసి వచ్చాయండి, వచ్చాయి. బ్యాంకులో ఉన్న గోల్డ్ ఇంటికి తీసుకొచ్చుకున్నాము. మిగతా డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకున్నాం. తర్వాత షాపింగ్కి వెరీ గుడ్. వెళ్ళాలి అని అనుకుంటున్నాం అనమాట. అట్లా బాగానే ఉంది ఈరోజు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ చెప్పండి. ఈ జనవరి 1 నుంచి ప్రతిరోజు మిరాకిల్స్, ప్రతిరోజు హ్యాపీగా ఉంటుందండి. వెరీ గుడ్. కొత్త సంవత్సరం కదా, అలా ఉండాలండి. చెప్పండి. ఆ, నిన్న 10,000 వచ్చినాయండి. కంగ్రాట్స్. పిల్లల ఫీజు కంప్లీట్ కంగ్రాచులేషన్స్ అమ్మా. అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ విజయ గారు. ఓకే ఓకే మేడం. పిల్లల ఫీజు కంప్లీట్ అయిపోయిందండి. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. 808 ఈ సెక్షన్ లోనే 2 సార్లు వచ్చిందండి నాకు. మనీ ఫ్లో అండి. ఏంజల్ మనీ ఫ్లో నెంబర్. ఏంజల్ నంబర్స్. మాకు కూడా ప్రతిరోజు గురువు గారితో పాటు మాకు కూడా ఇవ్వాలి. మీకు కూడా ఏంటండి గురువు గారితో పాటు మాకు కూడా ఇవ్వాలి. అది ఏమో చెప్పండి. గిఫ్ట్లు ఏయో ఒకటి. ఇంట్లో వస్తే ఇస్తారు, ఎందుకు ఎవరు ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేశాక. షాప్ ఓపెనింగ్ అయినప్పుడు పట్టు చీరలు పెడతా అందరికి. వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చీరలేనా? మాకు ఏమైనా డ్రెస్సులు లేవా? మాకెట్లా అండి? మీకు షూట్లు అండి. నీకు సార్కి వేరే. ఎంఎల్ఏ గారికి పట్టుబట్టలు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ వెల్త్ బ్యాగ్ పెట్టి దెబ్బ నుంచి చాలా బాగుందండి. అసలు రింగ్ టోన్ కానీ అన్ని అసలు వెల్త్ బ్యాగ్ 15 రోజులు అయింది కదా రింగ్ పెట్టి, ఇది 2వ వారము పెట్టిన దగ్గర నుంచి ఏదో విధంగా ఒక రోజు డబ్బులు వస్తానే ఉన్నాయండి. ఒక 100 కానీ 200 కానీ రోజు మనీ ఫ్లో వస్తానే ఉందండి. ఎంత వచ్చిందో సంతోషంగా యాక్సెప్ట్ చేయాలండి. ఓకే. తప్పు అనుకుంటే రాదు, హ్యాపీ ఫీల్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు 10,000 వచ్చింది కదా, వచ్చిన ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి. ఓకే సార్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్లీ బ్లెస్సింగ్ ఇస్తాను, ఇంకా డబుల్ వస్తుంది మీకు. ఓకేనండి. అందరూ కంగ్రాచులేషన్ చెప్తారు, అప్పుడు వాళ్ళకి వస్తుంది. సో అంత మంచిది అనమాట. చెప్పండి. ఓకేనండి. ఏం చెప్పారు? ఫస్ట్ సెక్షన్ 2 సెక్షన్ చెప్పు. ఫస్ట్ సెక్షన్ 2 సెక్షన్ల కంటే ఇది చాలా మిరాకిల్ గా ఉందండి. 3వ సెక్షన్ వెరీ గుడ్. దానికంటే ఇది చాలా అసలు మిరాకిల్ గా ఉంది. అంతా చాలా బాగుందండి. అసలు రోజు రోజుకి అసలు హ్యాపీ పెరిగిపోతుంది. వెరీ గుడ్. అదే చాలా కంటిన్యూ. బాగుందండి. 1 ఇయర్ అంటే 100 సార్లు ఆలోచించారు కదా, ఇప్పుడు తెలుస్తుందా? ఇదివరకంటే డబ్బులు అంటే భయం ఉండేదండి, ఇప్పుడంటే డబ్బులు అంటే భయం లేదు. మీరు ట్రావెల్ చేస్తుంది మనీ మేకర్ శ్రీనివాస్ అండి. ఎప్పుడు మన సెషన్ లోకి వచ్చా మనం రిచ్ అని రాయలేకపోతాం, ఓకే. కాబట్టి ఆలోచించిన పని లేదు. మనీ చెప్పండి. మనీ అంటే భయం లేకపోతే మన దగ్గరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. అంతే అండి, మీకు మనీ కూడా భయం తీసేస్తున్నాం కదా.
ఉమ్. ఇంకే ఆర్మీకి వస్తుంది. షాపింగ్కి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళామండి ఏ రోజు కూడా పిల్లలకి. ఆ ఈ రోజు కూడా వెళ్ళామండి, పిల్లలకి బట్టలు తీసుకున్నాను. ఉమ్. మా అమ్మాయికి గోల్డ్ చైన్ తీసుకున్నాను. మా అబ్బాయి బ్రాస్లో ఇది కడియం అడుగుతున్నాడండి, ఆ కడియం ఒకటి తీసుకున్నాను. తీసుకోండి, మంచిది. సింపుల్, ఏం పెద్ద ఎక్కడ సింపుల్ గా గోల్డ్ అండ్ ప్లాటినం మిక్సింగ్ ఉంటుంది, ఒక 5 లక్షలు కొనండి, పడి ఉంటుంది లైఫ్. ఓకే సార్. గోల్డ్ అమౌంట్ 2-3 లక్షలు వచ్చేస్తుంది. గోల్డ్ అండ్ ప్లాటినం మిక్సింగ్ అయితే ఒక 5 లక్షలు పడుతుంది. సింపుల్ కొనండి, పడి ఉంటుంది, అలాగే ధీమా ఉంటుంది. ఓకే సార్, మీ నోటి వాక్యం అవుతాయి. కొనేస్తామండి. మనకి డబ్బులు ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ షాపింగ్ చేయాలి. ఓకే. మాధవ్ గారు, ఎప్పుడు డబ్బులు వచ్చినా సరే కంపల్సరీ ఫస్ట్ చేసుకొని షాపింగ్ చేయాలి. ఏదో కొంత తేవడం వల్ల ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు సమృద్ధి వస్తుంది. మనకు మీకు శాలరీ అకౌంట్లో పడినప్పుడు డబ్బులు విత్డ్రా చేసి ఇంటికి వస్తే ఏదో తీసుకొని రావాలి. ఓకే. అది మీకు అలవాటు అయిపోతుంది, ఒక అలవాటుగా మారుతుంది. మీకు ఏదో ఒకటి అవసరం లేకపోతే కొంత ఇంట్లో పెట్టుకుంటే సమృద్ధి ఏర్పడుతుంది. నేను రోజు ఏదో కొంటా ఉంటాను, కొనకుండా ఉన్నాయి, మీరు కొనుక్కోండి, చేతిలో పెట్టుకోండి, నిండిపోతాయి. ఒక రోజు ఆడుకుంటే ఒకటే, రోజు కొంటే ఏమవుతుంది, నిండిపోతాయి, బోల్డ్ ఉంటాయి. అవునా? అది ఏం కొనాలి అర్థం కాదు అనుకోండి, ఒక జత బట్టలు తీసుకోండి, సరిపోతుంది, బట్టలు పెరిగిపోతాయి, రోజు డ్రెస్ వేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఏదో ఒకటి కొనడం నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సరోజ గారు, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈ రోజంతా అసలు శివయ్యనే సార్. ఓంకారం చేసేటప్పుడు శివలింగం కనపడింది సార్. దాంట్లో శివలింగంలో శివయ్య కనిపించారు. తర్వాత పైనేమో మన నాగేంద్రుడు సార్ ఓకే. అట్లా కనిపించారనమాట. ఈ రోజు ఓంకారం మొత్తంలో అట్లా కనిపించారు సార్. విజన్ అట్లా వచ్చింది. ఆ తర్వాత మామూలుగా అదే మదర్ వాళ్ళు అదే వాళ్ళకంటే మా అమ్మను అత్తయ్య కనిపించారు సార్. ఇవాళ నిన్నటి లెక్కన ఈ రోజు కూడా ఓకే అండి. ఆశీర్వదించారు వాళ్ళిద్దరు. తర్వాత మీరు యాంగ్సిస్టర్స్ అన్నప్పుడు నిన్న కూడా అంత డీప్ గా వెళ్ళిపోయారు సార్. అసలు నాకేం తెలియదు. ఈ రోజు కూడా అంతే డీప్ గా వెళ్ళిపోయాను నేను. చూసానండి. యాంగ్సిస్టర్స్ అనగానే అసలు డీప్ గా వెళ్ళిపోయా. అసలు ఏమీ తెలియదు, నాకు ఏమీ కనిపించలేదు, అసలు ఏమీ తెలియదు. అదే మీరు మనీ కౌంటింగ్ చేసినప్పుడే నేను మళ్ళా వచ్చా అనమాట, దాంట్లోకి వచ్చాను నేను. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. మనీ కౌంటింగ్ మటుకు మంచిగానే జరిగింది సార్. మనీ అంతా అదే మన విజన్ది మన బీరో ఉంది కదా, దాంట్లో నింపేసుకున్నాం. నింపేసాను మొత్తం. కొన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను, కొన్ని అది లక్కీ పర్స్ ఉంది కదా సార్, రెడ్ పర్స్, దాంట్లో పెట్టుకున్నాను. తర్వాత నేను ఒకటి అనుకున్నా సార్ మనసులో, మా వారికి కొంచెం హెల్త్ మా వారిది హెల్త్ క్యూర్ అయిపోతే శ్రీశైలం వెళ్తామని అనుకున్నా సార్ మనసులో. ఖచ్చితంగా అవుతుందండి. అయితే హెల్త్ మంచిగా అయిపోయిందంట. శ్రీశైలం నాకు ఇష్టమైంది రెడ్ కార్ ఉంది కదా సార్, మేమిద్దరమే అవును. వెళ్ళామంట శ్రీశైలం. వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకున్నాక మా వారు అన్నారంట, నేను తలనీలాలు నేను అదేమో అనుకోలేదు సార్, ఒకే దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాను. తలనీలాలు నేను తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో అని అంటే నేను ఒక చోట కూర్చున్నా సార్. మామూలు బల్ల లేకుంటే అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే తను వెళ్ళారనమాట. అది తలనీలాలు తీసుకొని స్నానం చేసుకుంటాను వెళ్ళారు. వెళ్ళి వచ్చే లోపల నేను కొంచెంసేపు మెడిటేషన్ కూర్చున్నాం. ఏం చేద్దాం ఉట్టిగా అనేసి మెడిటేషన్ లో కూర్చున్నా సార్. మెడిటేషన్ లోనే ఒక సాధువు వచ్చారు సార్ నాకు. ఓకే. సాధువు కనపడ్డారు. సాధువు కనపడి అమ్మ ధ్యానం చేస్తున్నారా అని అన్నారు. అయితే అవును స్వామి ధ్యానం చేస్తున్నాను అని అన్నారు. మీ శ్రీవారి కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చారు, తన ఆరోగ్యం మంచిగా ఉండాలని వచ్చారు కదా, మీరు అనుకున్నారు కదా మనసు అంటే, అవును స్వామి అన్న. అంతా మంచిగా అయిపోతుందమ్మా, మీరు మీది ఆరోగ్యం మంచిగా అయిపోతుంది, మీ వారిది అంతా మంచిగా అయిపోతారు మీరు
ఆది దంపతుల్లాగా మీరెప్పుడు మంచిగా ఉంటారు. మీరు మీరు మీ అత్తయ్య వాళ్ళ పేరు మీద గూడా మీ అత్తగారి పేరు మీద గూడా ఒకది కట్టించాలని అనుకుంటున్నారు గదా! అంటే, "అవును స్వామి" అన్నా. అంటే, "అది గూడా అయిపోతుందమ్మా. అన్నీ అయిపోతుంది. నీ మంచితనానికి నీకన్నీ మంచే జరుగుతాయమ్మా. అన్నీ మంచిగా అయిపోతాయి. మంచిగుంటారమ్మా" అని అన్నారు సార్. అనేసి తదాస్తు. మీ వారు గూడా అవుతుంది. మంచిగా అయిపోతారు. ఇక్కడొచ్చి అదే తల వెంట్రుకలు తీసేసి ఇక్కడ స్నానం చేస్తే ఈ నీళ్ళకే తను మంచిగా అయిపోతారమ్మా. ఏం గాదు. నువ్వేం వారి గురించి బాధపడొద్దు అని అన్నారు సార్. అన్న తర్వాత నేను పర్సులో చేయి పెట్టాను సార్. డబ్బులిద్దామని స్వామికి. వద్దమ్మా నేను డబ్బుల గురించి నేను ఇది చెప్పట్లేదు. ఎందుకో మీరిట్లా కూర్చున్నారు గదా! మీరు మిమ్మల్ని జూసి, మీ మొహం జూసి అట్లా చెప్పాలని వచ్చానమ్మా. నాకు డబ్బులేమొద్దు అనేసి వెళ్ళిపోయారు సార్. వెరీ తర్వాత గుడ్. నేను ఆయన ఆశీర్వాదం తీసుకున్నా సార్. ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘ సుమంగళి అని ఆశీర్వదించారు. ఆరోగ్యంతో మంచిగా ఉండమ్మా అని ఆశీర్వదించారు సార్. తర్వాత చుట్టూ చూస్తే తర్వాత కనిపియలేదు సార్ ఆ స్వామి. పోయేటప్పుడు గూడా చూసుకుంటూ పోతే కనిపియలేదింకా. ఉట్టిగా అదేంటి అది కనిపియలేదు అసలు ఏంటో ఈ మిరాకిల్ అనుకోని మళ్ళా ధ్యానంలో కూర్చున్నా సార్ మా వారొచ్చేదాకా. అట్లనే ధ్యానంలో కూర్చొని ఇగ మా వారొచ్చిన తర్వాత తలనీలాలు తీసుకొనొచ్చిన తర్వాత మేమిద్దరం ఎళ్లి దర్శనం చేసుకున్నాం సార్ స్వామివారికి. దర్శనం చేసుకొని అక్కడ రూమ్ తీసుకొని 2 డేస్ ఉన్నాం సార్. మీకు ఫోను చేస్తే మీ శిష్యులు అక్కడున్నారని చెప్పి మాకంతా సౌకర్యం కలిగించారు సార్. అన్ని రూమ్ అవన్నీ చూసి అవన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళు పాపం. ఏర్పాటు చేస్తే అక్కడ 2 డేస్ ఉన్నాం సార్. చుట్టూ ఏమన్నా గుళ్ళుంటే అవన్నీ చూసొసుకొని, మస్తు ఎంజాయ్ చేసుకొని, మళ్ళా నాకిష్టమైన ఆ రెడ్ కార్‌లోనే మళ్ళా వచ్చేసాం సార్. ఈరోజు షాపింగ్ ఏం లేదు సార్. మొత్తం ఈ శ్రీశైలందే సార్. ఈరోజు మటుకు మొత్తం. ఆ సాధువు రావటం, చెప్పటం ఆహ్, చాలా మిరాకిల్ అనిపించింది సార్ ఈరోజు మటుకు. మళ్ళా వెరీ గుడ్. ఓంకారం చేసేటప్పుడు గూడా శివయ్యనే దర్శనం గావటం అదొకటి. పార్కులో మేము ఎళ్ళినప్పుడు గూడా అక్కడ గడ్డిలో నడవటం. మళ్ళా ఆ అబ్బాయి టీ అదే కాఫీ ఇచ్చే అబ్బాయి ఉన్నాడు గదా మాకు. అవును. ఆ అబ్బాయి వెంటనే వచ్చి మాకు కాఫీ ఇవ్వటం స్ట్రాంగ్‌గా చేసుకొనొచ్చి. ఆహ్, చాలా హ్యాపీ అనిపించింది సార్. అక్కడ చీటీ వేయటం అంతా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు మటుకు శివయ్య కనిపియటం అంతా చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్. శివుడాజ్ఞలైతే చీమల కుట్టదంటారు. అవును సార్. అది మటుకు కరెక్ట్ మనం సార్. పక్కనే ఉన్నా సరే, శివాలయంకి మనం వెళ్ళం. అవును ఆయన సార్. పిలిస్తే మనం వెళ్ళగలం. హ్మ్. ఇందాకే మీరందరూ కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగం చూసారు గదా! కాబట్టి అవును సార్. అప్పటినుండి మనకు బాగా అసలు మనసులో గూడా అదే శివ, 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 శివ అదే వస్తుంది సార్ మనసులో గూడా. అప్పటినుండి బాగా ఎక్కువైంది సార్. మనం జ్యోతిర్లింగాలు జూసినప్పటి నుండే బాగా ఎక్కువైంది. వెరీ గుడ్. మీరు త్వరలోనే శ్రీశైలం వెళ్తారు. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ధీమాగుండండి. థాంక్ థాంక్ యూ. యూ సార్. థాంక్ యూ. సంగీత గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. అసలు నేను ఈరోజు బాగా డీప్ వెళ్ళిపోయినా సార్. ఇప్పుడు కూడా ఇక్కడ లాగుతూనే ఉంది. ఓకే అండి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ నిన్న రూమ్ అని చెప్పినా కదా! అదే రూమ్‌లో ఊకే తీయకుండా ఇట్లా డ్రా లాగా చేసుకుంటే మనకిప్పుడు గిరిని పిండి పోస్తే మనకు పిండైతే ఎట్లా వస్తదో, బియ్యం ముద్ద పిండైతే ఎట్లా వస్తదో, నేను దాన్ని ఇట్లా డ్రా లాగా చేసుకుంటే ఒక్కొక్క కట్ట అట్లా పడేలాగా నేను అలా సెట్ చేసుకున్నానట సార్ రూమ్‌లో లాకర్. వెరీ గుడ్. అట్లా సెట్ చేసుకున్నానంట. ప్లస్ మళ్ళా అందులోనే కొన్ని డొనేషన్ ఇక్కడ గుడి అని చెప్పిన కదా! గుడికి ఇచ్చేసిందట. తర్వాత మీకు 10% డైలీ వచ్చే దాంట్లో 10% మీకు ఇచ్చేసిందంట. ఇప్పుడు ఇట్లా పార్క్‌లో గడ్డి నడిచేటప్పుడైతే నాకైతే సేమ్ పాదాలకు చల్లగా అట్లాగే ఫీలింగ్ వచ్చేసింది సార్. సేమ్ నిన్నట్లాగానే దేవతలు సేమ్ మళ్ళా సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళు అలాగే ఆశీర్వదించిర్రు. ప్లస్ మా నాన్న గూడా. మా నాన్నని చూసేటట్టే చూసి నవ్వుకుంటూ వచ్చి అందరిని మా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మా నాన్ననే రండి ఇట్లా మా బిడ్డ ఇట్లా అనేసి ఆశీర్వదించండి అనేసి మా నాన్న వాళ్ళందరిని తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించిర్రంట. అంతా అంతా బాగుంది సార్. నాకైతే అవి జాబ్ అయితే నాకొచ్చిందన్న ఫీలింగ్‌లోనే ఉంటున్నా. అంతే సార్. చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. నమ్మితే నిజమైపోతుంది ఏదైనా సరే. నమ్మాలి. హ్మ్. అవును సార్.
ఓకే అండి. థ్యాంక్ యూ. మాధవ్ థ్యాంక్ గారు. యూ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. చాలా ఎనర్జీ ఈరోజు చాలా ఎనర్జీ ఫ్లో అయింది. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.